దేవుడు కృప చూపించి దానము చేస్తాడు, సమృద్ధిగా నీకు ఇస్తాడు. అన్యాయస్తుడు కాదు. ఎవరికి ఇస్తాడంటే దేవునికి ఎవరిస్తారో వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ముందు నీకు ఇచ్చి చూస్తాడు. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. రెండోది, దేవునికి సమయాన్ని ఇవ్వు. నువ్వు కష్టపడి సంపాదించిన ఆ సంపాదన దేవునికి ఖర్చు పెడుతున్నావా, సేవలో ఖర్చు పెడుతున్నావా? సేవ నాకు ముఖ్యము, సంఘము నాకు ముఖ్యమని సంఘము కొరకు ఖర్చు పెట్టడం ప్రారంభించు, సేవ కొరకు ఖర్చు పెట్టడం ప్రారంభించు. నీ పిల్లల్ని దేవుడు పట్టుకుంటాడు. నువ్వు పిల్లల్ని పట్టుకున్నంత కాలము దేవుడు చేయి విడిచి పెడతాడు. నీవు సంఘాన్ని పట్టుకో, నీ పిల్లల్ని దేవుడు పట్టుకుంటాడు. దావీదు చేసింది అదే. దావీదు, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించాలా, నా మందిరం గురించి, నా సంఘం గురించి ఆలోచించావు. నాకు బాగా నచ్చింది. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించలేదు కదా దావీదు. ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా, వేరేవాడు రాడు సింహాసనం మీదకి. ఈరోజు కూడా 26 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు. చుక్కలు చూపిస్తున్నాడు ఒక్కొక్కడు ఆ ప్రాంతంలో. మామూలుడుగా దావీదు కడుపులో నుంచి వచ్చిన వాడే. చూడు ఎంత కృప చూపించి దేవుడు అలా నడిపిస్తున్నాడు.